శారదే పాహిమాం శంకర రక్షమాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శంకర భగవత్పాదాచార్యుల వారిని ఎవరో వృద్ధాప్యం వచ్చినప్పుడో చివరి దశల్లోనో తలుచుకోవాలి, ఆయన చెప్పిన వేదాంతం చదవాలి అనుకుంటారు. ప్రతి పిల్లవాడికి శంకర భగవత్పాదాచార్యుల వారి చరిత్ర మనం చెప్పి తీరాలి. ఎందుకు చెప్పాలి అంటే, స్వామివారు 32 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించారు. ఇప్పటికి వారు వచ్చి ఇన్ని శతాబ్దాలైనా ఈ రోజుకి కూడా శంకరాచార్యుల వారిని మనం తలుచుకుంటున్నాము, వారి గురించి చెప్పుకుంటున్నాము అంటే 32 ఏళ్లలో వారు ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఎంతో అర్థం చేసుకోండి. ఆక్స్ఫర్డ్లో వారు రాసినటువంటి అద్వైత వేదాంతానికి సంబంధించిన ఫిలాసఫీలు చదువుకుంటున్నారు. జర్మనీలో ప్రత్యేకంగా క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నారు. యుఎస్లో అద్వైత వేదాంత ఫిలాసఫీస్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఫిలాసఫీ అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిది అని చదువుకుంటున్నారు. అంటే 32 ఏళ్ల వయసులో ఉండేటటువంటి ఒక యువకుడు, ఒక బలమైనటువంటి ఓ తేజోమూర్తి ఎంత పని చెయ్యకపోతే ఈరోజు మనం తలుచుకుంటూ ఉన్నాం ఆయన్ని. ఆ సిద్ధాంతం ఎలాంటి సిద్ధాంతం అండి! నువ్వు వేరు నేను వేరు అని చెప్పడానికి పెద్ద సిద్ధాంతాల పుస్తకాలు కావాలా? అక్కర్లా. పసిపిల్లవాడిని తీసుకొచ్చి ఏంటి అంటే అది వేరు ఇది వేరు అంటారు. కానీ శంకర భగవత్పాదాచార్యుల వారు వేరుగా కనిపిస్తున్నటువంటివి రెండు ఒకటే అని చెప్పారు. దానికి సిద్ధాంతం అవసరం. అందుకనే అద్వైత సిద్ధాంతము అనేటటువంటిది అంత సుప్రతిష్ఠితమై అలా అందరి హృదయాల్లో కూర్చొని. ఎందుకు శంకరాచార్యుల వారి చరిత్ర పిల్లలకి చెప్పాలో తెలుసా అండి? స్ఫూర్తి కోసం చెప్పాలి. ఏమిటి స్ఫూర్తి అంటే, 32 సంవత్సరాల జీవితంలో ఇవాళ 90 ఏళ్ల వయసు వచ్చిన వాడు తరించడానికి అవసరమైనప్పుడు కూడా స్తోత్రాలు చదువుకోవాలంటే శంకర్ల స్తోత్రాలు చదువుకుంటున్నాడు. 32 ఏళ్ల వయసులో ఆయన తిరిగినటువంటి ప్రదేశాలకి ఇవాళ ఇంత ఫ్లైట్లు, ఇంత మనకి రైల్వే సిస్టము, ఇంత చక్కగా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉన్న సందర్భంలో మనం ఎక్కడికి వెళ్ళినా, భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా ఇక్కడికి శంకరాచార్యుల వారు వచ్చారండి. శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. బ్రహ్మాండంగా ఇక్కడ ఆ అమ్మవారిని ఆరాధన చేశారు. శాంతమూర్తిని చేశారు. ఇదిగో ఈ విష్ణుమూర్తి కోసం ఇక్కడ ఈ ప్రతిష్ఠ చేశారు. తిరుమలలో ఇవాళ ఇంతమంది జనము ధనము వస్తున్నారు అంటే ఆ స్వామివారే పద్మపీఠము దగ్గర అద్భుతంగా సర్వాకర్షణ యంత్రాలను వేశారు అని చరిత్ర మనం చెప్పుకుంటున్నామే. 32 ఏళ్లలో దర్శనం చేసుకోవడానికే మనకి ఇంత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండి తిరగడానికి ఇంత కష్టమైతే, ఆనాడు కాలినడకన శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ జయించి వాళ్ళందరి మనసులు గెలిచి అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమం అంతా చేయడానికి ఒక మనిషికి ఒక జీవితకాలం పడుతుంది. బదరికి వెళ్ళి ఓ పని పూర్తి చేసి ఓ బిల్డింగ్ కట్టి రావాలంటే తట్టుకోలేకపోతున్నామే. అలాంటిది బదర్లో నారాయణుని ప్రతిష్ఠ చేసింది ఎవరయ్యా? శంకర్లండి. రామేశ్వరంలో అద్భుతంగా ఆ లింగాన్ని తీసుకొని వచ్చి చంద్రమౌళీశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసింది ఎవరయ్యా? ఆదిశంకరులండి. కన్యాకుమారిలో ఆదిశంకరులండి. లేదు మధ్యప్రదేశ్ ఓంకారేశ్వరంలో ఆదిశంకరులండి. కాశీ ఆదిశంకరులండి. గుజరాత్లో ద్వారకా ఆదిశంకరులండి. పూరి ఇక్కడ మనకి చక్కగా ప్రాక్పీఠాన్ని ఆయన నిర్ణయించారు. పూరి ఎవరు? శంకరాచార్యుల వారే కదా. అలాగే ఉత్తరాది నుంచి దక్షిణాది నుంచి మనకి శృంగేరి వెళ్తే పీఠాన్ని పెట్టింది కర్ణాటకలో కూడా జగద్గురువులే. ఏ రాష్ట్రాన్ని వదిలిపెట్టారు, ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టారు? పాకిస్తాన్లో ఉన్న సింధు దగ్గరికి వెళ్ళారు, సర్వజ్ఞ పీఠాన్ని దర్శనం చేసుకున్నారు. చైనా అధీనంలో ఉండేటటువంటి టిబెట్ మానస్ సరోవర ప్రాంతాల్లో సంచరించారు. అలాగే ఈ పాకిస్తాన్ పక్కన విడిగా ఇంకొక దేశంగా ఉండేటటువంటి ప్రదేశంలోకి హింగులాజ్ దేవిని చూడటానికి బలోచిస్తాన్కి వెళ్ళారు. ఎక్కడ శంకర్లు? ఎంత సంచారం! 32 సంవత్సరాల్లో ఇవాళ మనం చూడలేనటువంటి ప్రదేశాలకు కూడా వారు వెళ్ళి అంత చేశారు అంటే, ఒక మనిషి పుట్టినవాడు 32 సంవత్సరాల్లో ఎలా టైం మేనేజ్ చేసుకున్నారు, ఎలా స్తోత్రాలని ఇంపాక్ట్ ఉండేటటువంటి సాహిత్యాన్ని జనానికి ఇచ్చారు, యువతని ఎలా దిశానిర్దేశం చేసి ఇన్ని శతాబ్దాలుగా ఆ స్వామివారు ఆ ధర్మాన్ని కాపాడారు. ఇదంతా స్ఫూర్తి కాదా? పిల్లలకి నేర్చుకోవాల్సిన అవసరం లేదా?
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, పుట్టలో చెదలు పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అలా పోవడం కాదు, శంకర భగవత్పాదాచార్యుల వారిలాగా ఎవరైనా సరే శాశ్వత కీర్తిని పొందాలి అంటే శంకరులని ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఇటు మనకి భూమి మీద అవసరమైంది, అటు నిశ్రేయసము రెండింటినీ పొందినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ నిశ్రేయసం దగ్గర నుంచి భూమి మీద దాకా మొత్తం కావాలి అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు మాత్రమే దిక్కు. యువత ఆయనని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. టైం మేనేజ్మెంటు, నాలెడ్జ్ మేనేజ్మెంటు, అవతల వాళ్ళని ఎలా ఖండించాలి, సొంతది ఎలా ప్రతిష్ట చేసుకోవాలి, ప్రతి నది దగ్గర స్తోత్రం, మనకుండే రిసోర్సెస్ అన్నిటినీ ఎలా గుర్తించాలి, గుర్తించిన రిసోర్సెస్ అన్నిటినీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక పనే అండి. ఎన్ని పనులు చేశారు ఆయన. కాబట్టి శంకరుల చరిత్ర ప్రతి పిల్లవాడికి స్ఫూర్తి కింద తెలియాలి. అది తెలిస్తేనే మళ్ళీ ఈ సనాతన వైదిక ధర్మం బలంగా నిల్చొని ఇవాళ జరిగేటటువంటి పాశ్చాత్య పోకడల నుంచి తప్పించుకొని నిల్చోగలుగుతుంది. వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకొని సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు అవుతారు. అందుకనే ఈ స్ఫూర్తి యువతలో రావాలనే, యువతకి తెలియాలనే, మొత్తము ఇవాళ వైదిక వృత్తిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లౌకిక వృత్తుల్లో ఉండే అందరికీ తెలియాలనే శంకర జయంతి ఉత్సవాలని దిగ్విజయంగా చేయమని శృంగేరి జగద్గురువులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు ఆదేశించారు. ఆ ఆదేశాలని అనుసరించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మే 1 నుంచి 12 దాకా శంకర జయంతి ఉత్సవాలని నిర్వహించుకుంటున్నాం. అక్కడ ఇప్పుడు నేను చెప్తోంది కొద్దిగానే, ఎలాంటి పండితులు వచ్చి శంకర్ల గురించి చెప్పబోతున్నారు, ఎలాంటి మహాత్ములు శంకర్ల గురించి చెప్పబోతున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇది సామాన్యంగా ముందరికి వెళ్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఇవాళ మహామేధావులు అనుకుండే వాళ్ళందరూ దాసోహమని ఏ స్వామి ముందు కూర్చుంటారో అలాంటి శంకరాచార్యుల వారి యొక్క మాహాత్మ్యాన్ని, చరిత్రని ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుందాం. దీన్ని చూస్తూ ఉండండి. మీ భక్తి1 తెలుగు 1 ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారంలో ఏనాడు మనం శంకరుల రుణం తీర్చుకోలేము. కాబట్టి శంకరులని స్మరిద్దాం. అది చాలు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతుంది. మే 1 నుంచి 12 దాకా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శంకర జయంతి ఉత్సవాల్లో పాల్గొందాం. శంకరులు ఏమిటి అనేది మొత్తం ప్రపంచానికి చాటుదాం. జగద్గురువుల్ని ఆరాధిద్దాం, జగత్తుని జయిద్దాం.